బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శివపార్వతుల వివాహం అయ్యాక నవదంపతులు ఇద్దరు కూడా చాలా కాలం హిమాలయ శిఖరాలలో విహరిస్తూ కాలక్షేపం చేశారు. వారికి 2 పిల్లలు కూడా పుట్టారు. పిల్లలు పెరుగుతున్న కొద్దీ పార్వతీదేవికి తనకు ఒక ఇల్లు కావాలని గట్టిగా అనిపించసాగింది. అమ్మవారికి కూడా ఇల్లు కావాలనిపించింది. ఇది మనకు అనుగ్రహించటానికి ఆవిడికి కోరిక పుడుతుంది. దీనికి తోడు ఒకనాడు నారద మహర్షి వచ్చి వైకుంఠంలో విష్ణుభవనం యొక్క సౌందర్యాన్ని బ్రహ్మలోకంలో బ్రహ్మభవనం యొక్క సౌందర్యాన్ని ఘనంగా వర్ణించి వెళ్ళాడు. వీళ్ళు మొదటే అమ్మవారి ఇల్లు కావాలంటుంటే ఈయన ఇంకా ఎక్కించాడు వచ్చి. అక్కడుండే భవనాలు ఎట్లా ఉన్నాయి, వైకుంఠంలో ఉండే భవనాలు ఎట్లా ఉన్నాయి, దుర్గా పరమేశ్వరి నీకు కూడా భవనం లేదే అనే విధంగా ఎక్కిరించాడు. దాంతో తనకు అంతకు మించిన భవనం కావాల్సిందే అని పార్వతి పట్టుబట్టింది. శివుడు ఎంత చెప్పినా వినలేదు. మనకెందుకు ఇల్లు? చివరికి శివుడు విశ్వకర్మను పిలిచి విష్ణు భవనం కన్నా బ్రహ్మభవనం కన్నా మించిన భవనం కట్టమన్నాడు. ఇంకేం చేస్తావు, ఇంత పట్టుబట్టింది ఈవిడే. అసలు మనకు ఇల్లు వద్దు అని చాలా చెప్తాడు. తన ఇంటి సంగతి చెప్తాడు, తన ఆభరణాల సంగతి చెప్తాడు. శివుడికి ఇల్లెందుకు? ఆయన అన్ని చోట్ల ఉన్నాడు. ఆయనకి శ్మశానమే ఇల్లు. సంస్మానం, సంస్మానం అక్కడే ఉండేది. సంసారాన్ని విముక్తి చేసేటువంటిది అని ఒకటి అర్థం వస్తుంది. పరమాత్ముడిని సంసారం, ఈ మనకు దుఃఖాలన్నీ చేరినటువంటిది. అన్నీ కూడబెట్టుకో సారం. ఆ సారంలోనే అన్నీ ఉన్నాయి. సంసారం. అందుకని ఇక్కడ పరమాత్ముడు శ్మశానంలో ఉన్నాడు అని చెప్తారు. అంటే అందరూ అక్కడికి కదా వెళ్ళాల్సింది. అందుకని అక్కడ ఆ అగ్ని స్పర్శించేటువంటి చోట్లో శివుడు ముక్తినివ్వటానికి ఉన్నాడు అక్కడ. అప్పటికైనా పరమాత్ముడి స్మరణ చేస్తుందేమో అని కొనాకు నిలిపి దాంట్లో ఆ శవంలో అక్షతలు వేస్తారు. అక్షతలు వేస్తే ఎవరో అన్నారట, ఎందుకు రూపాయి కూడా వేస్తారని. ఆ సమయంలో రూపాయి వేస్తే నోరు తెరుస్తుంది అని. అక్షతలు వేస్తే నోరు తెరలేదు, రూపాయి వేస్తే నోరు తెరుస్తుందట. అట్లా ఉంది. చచ్చిపోయిన శవం కూడా రూపాయి కోసం నోరు తెరుస్తుంది. ఇది మాయ. ఈ మాయను గెలిపించడానికి, దాన్ని చూపించడానికి శివుడు శ్మశానంలోనే ఉన్నాడు. అందుకని ఇవన్నీ చెప్పుకొని వస్తాడులేంటి. చాలా పెద్ద కథ అది. మనకొద్దు ఇల్లు అంటాడు కొనాకు. లేదు నాకు కావాలా. సరే అని విశ్వకర్మను పిలిపించి భవనం వాళ్ళకన్నా ఎక్కువ భవనం కట్టాలను, వాళ్ళకి మించిన భవనం, బ్రహ్మకన్నా విష్ణువు కన్నా మించినటువంటిది కట్టాల. విశ్వకర్మ సరే అని, ఆయన దేవతే కదా, సరే అని ఎక్కడ కట్టమన్నారని అడిగాడు. ఎక్కడ కట్టేది నేను? శివుడు పార్వతినే చెప్పమన్నాడు. నువ్వు చెప్పు, ఇల్లు కావాలన్నావు కదా, ఎక్కడ కావాలి నీకు? పార్వతి అప్పుడు ఆలోచించుకొని, నా భవనం మా నాన్న భవనం కన్నా పెద్దదిగా ఉండాలి. అంత చోటు ఈ ప్రాంతాల్లో ఎక్కడా లేదు. అందువల్ల దక్షిణ సముద్రం మధ్యలో పెద్ద ద్వీపాన్ని వేరుపరిచి దక్షిణ సముద్ర మధ్యలో ఒక రాజ్యమంతా ఇల్లు కట్టు అన్నది. ఒక రాజ్యమంతా ఇల్లే. అంటే ఒక పెద్ద ద్వీపంలో, ఆ ద్వీపంలో 2, 3, 4, 5 రాజ్యాలు పెద్ద పెద్దవి, దాంట్లో ఒక రాజ్యమంతా ఇల్లు కట్టాల అనేది. విశ్వకర్మ సరే అని
సముద్రంలో లంకా పట్టణ నిర్మాణం చేశాడు. విశ్వకర్మ ఆ లంకా పట్టణ నిర్మాణం అప్పుడు జరిగింది అమ్మవారి కోసం. లంకాయాం శాంకరీదేవి అమ్మవారు నిలయం అది. లంకా పట్టణ నిర్మాణం చేశాడు. దాన్ని చూసి దేవతలే అసూయపడ్డారు. అంత అద్భుతమైనటువంటి ఒక ద్వీపాన్ని ఏర్పరిచి అక్కడ కట్టాడు. పార్వతీదేవి చాలా సంతోషపడింది. ఆ ఒక రాజ్యమంత ఇల్లు, ఒకే ఇల్లు అంతే, ఇంకా రాజ్యమంతా ఇల్లే. మరి ఈ రూమ్ నుంచి ఆ రూమ్కు వెళ్ళాలంటే కారులో వెళ్ళాలి. ఇక గృహప్రవేశం చేయాలి. అంత పెద్ద గృహం కట్టేశారు. దీనికి బ్రహ్మత్వం ఎవరికి ఇవ్వాలి? గృహప్రవేశానికి ఎవరికో ఇవ్వాలి కదా అని అప్పుడు చర్చ జరిగింది. ఈ దేవతల్లో ఎవరిని పిలిచేది బ్రహ్మత్వానికి? బ్రాహ్మడు కావాలి కదా గృహప్రవేశం చేయించటానికి. ఇంతలో రావణాసుడి తపస్సు తీవ్రమై అతడి పిలుపులు కైలాసంలో వినిపించసాగాయి. విపరీతమైనటువంటి తపస్సుతో ఆ రావణాసుడు పిలుస్తున్నాడు. నాదలోల హృదయ శివ శివ రక్ష సదయ హర హర వీరభద్ర రూపా శంకర నందికేశ నమితా నాథ వీరభద్ర రూపా శంకర శమదా దమదా శుభదా సుఖదా శమదా దమదా శుభదా సుఖదా పరమా పశుభా విమలా విజయ పరమా For more videos like this, subscribe Big TV channel.